సుచిత్రాలోని 82 సర్వే నంబర్లలోని 1.27 ఎకరాల ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భద్రారెడ్డిల భూమితో పాటు 1.05 ఎకరాల శ్రీనివాస్ రెడ్డిల ల్యాండ్ సర్వేని ఆపేశారు రెవెన్యూ సిబ్బంది. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అభ్యర్థన మేరకు సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. 15 రోజుల వ్యవధిలో మళ్లీ కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తామని వెనుదిరిగారు జిల్లా రెవెన్యూ అధికారులు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమై తమపై కావాలని ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నామన్నారు. గడిచిన 30 ఏళ్ల క్రితమే తాము భూమిని కొన్నామని వెల్లడించారు. 82, 83 సర్వే నంబర్లలో ఇప్పటికే 6 ఎకరాలకు పైగా డిఫెన్స్ ల్యాండ్ రైల్వే ట్రాక్ లకు వెళ్లిందన్నారు ఎమ్మెల్యే. 82 సర్వే నంబర్లో కేవలం మిగిలింది మా భూమేనన్నారు రాజశేఖర్ రెడ్డి. గడిచిన సంవత్సర క్రితమే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ తో తమ భూమిపై కన్నేశారని చెప్పకనే చెప్పారు మరి రాజశేఖర్ రెడ్డి. ఏదైనా కోర్టు వ్యవహారంతో తమ భూమిని తాము పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తమ అభ్యర్థన మేరకు 15 రోజులు టైం ఇస్తున్న జిల్లా రెవెన్యూ అధికారులు టైం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ సర్వే ఆఫీసర్లు సర్వేయర్లు అందరు కలిసి మా భూమి 82, 83 కొలవడానికి వచ్చారు. కోర్టు ఆర్డర్ చూపించారు. కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేయమంటే దానికి డీవియేషన్ చేసుకుంటూ వాళ్ళు వచ్చినందుకు అభ్యంతరం తెలపడం జరిగింది. వాళ్ళకి మాకు కనీసం 15 రోజుల నోటీస్ ఇవ్వాలని కోరాం. అది ఆ 15 రోజుల నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఆ ఇవ్వనందుకు మేము రిక్వెస్ట్ చేశాం. మేము ఎందుకంటే మా అబ్జెక్షన్స్ చెప్పడానికి, మా అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించి మేము కరెక్ట్గా సర్వే సెటిల్మెంట్ ప్రకారంగా ఏదైతే నోటీసులు ఇవ్వాలో అది ఇవ్వలేదు కాబట్టి మేము మళ్ళీ ఆ యొక్క సర్వేలు సర్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ప్రకారంగా ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్కి పూర్తిగా సహకరిస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మాకు తెలియకుండానే పొద్దున్నే ఇక్కడికి ఒక 50-100 మంది పోలీసులు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు, మళ్ళీ వాళ్ళ యొక్క ఎస్బీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే అంత ఏమవుతుంది అనేది మాకు అర్థమవుతలేదు. మేము ఒక 30 ఏళ్ళు ఇక్కడ దూల్చంద్ సిల్క్ మిల్క్ అనే ఒక కంపెనీని మేము 2011లో పర్చేజ్ చేయడం జరిగింది. వాళ్ళంతకుముందు 30 ఏళ్ళు మీరు చూస్తే బహుశా పాత కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. మేము కొత్త కాంపౌండ్ వాల్ పెట్టింది లేదు, ఏం లేదు. 82, 83 సర్వే నంబర్లో ఉన్న ల్యాండ్ మాది. ఇది 83 సర్వే నంబర్ హెచ్ఎండిఏ ప్లాట్లు చేసి అప్పుడెప్పుడో అమ్మిండ్రు. ఆయన దూల్చంద్ సిల్క్ మిల్స్ ఆయన్నే ఆ ప్లాట్లు కొనుక్కొని ఆయన కాంపౌండ్ వాల్ పెట్టడం కూడా జరిగింది. దాన్ని మేము న్యాయబద్ధంగా మీకు న్యాయంగా ధర్మంగా ఏవి చేయాలనో అవి చేయమనే కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రతిసారి దాని మీద ఎవరెవరో వచ్చి యుద్ధం ప్రకటించి అనవసరంగా సిల్క్ మిల్స్ అని వాళ్ళు ఒక 30 సంవత్సరాలు దీంట్లో పెద్ద పెద్ద షెడ్లు పెట్టుకొని ట్యాక్సులు కట్టి ఆ ప్రకారంగా ఇక్కడ నడిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేయడం జరిగింది. మేము కొత్తగా పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చే ఒక 4 ఎకరాలు ఎవరో అమ్మిండ్రు అంటూ 4 ఎకరాలు వేరే వాళ్ళది ఉంది. వాళ్ళది ఓఆర్సీ కూడా రెండో ఓఆర్సీ. ఆ రెండో ఓఆర్సీ ప్రకారంగా అసలు చేయకూడదు. రెండో ఓఆర్సీ తీసుకున్నారు. వాళ్ళ 4 ఎకరాలు ఈ భూమి పట్టా భూమిలు ఉంటే చాలా మటుకు దీంట్లో మన ఇది ఆర్మీలో పోయింది, రైల్వే లైన్లో పోయింది. దాని 6 ఎకరాల్లో అమ్మడం, దాంట్లో అది కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎలాంటి సర్వే నోటీసులు ఇవ్వకుండా వచ్చిండ్రు కాబట్టి దాని అభ్యంతరం చెప్తే సప్పుడు దాకా వెళ్ళిపోయిండ్రు. ఇక మీరు అది మీ మీడియా మిత్రుల ఆలోచనకే వదిలేస్తున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నా భూమి నేను చట్టబద్ధంగా కొనుక్కున్న భూమి పైన ఈ విధంగా దౌర్జన్యంగా కొందరు వస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇక కొందరు కనెక్షన్స్ ఉంటారు కదండి, ఎట్లయినా అది ఆ కనెక్షన్లను యూజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతమంది పోలీసు రావడం నేనే ఆశ అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఎవరు రాకముందు లా అండ్ ఆర్డర్ ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సరే వైరి వర్గాలు ఇద్దరు కొట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఫస్టే పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక 100 మంది పోలీసు వాళ్ళు, నేను 5గురు 6గురు అని కూడా కాదు. ఇక్కడ ఏసీపీ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, వాళ్ళ ఎస్ఐలు అందరు ఇక్కడనే ఉంటారు, అలాగే ఎస్బీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. లాట్లు పట్టుకొని వస్తారు. మరి ఇవి ఎవరు ప్రోద్బలంతో వస్తున్నాయో మీరు ఆలోచించారు. సార్ మాకు మా పత్రాలన్నీ 82 ప్రకారంగా మాకు 1 ఎకరా 27 గుంటలు మాకుంది. మాకు అట్లనే ప్లాట్ల మీద ఒక 10,000 గజాలు 83 సర్వే నంబర్లో ఉన్నాయి. దాన్ని మేము ముందు పెడతాము. మీరే తీసుకెళ్ళి వాళ్ళని అడగండి. 10,000 ఎకరాలు 83లో అది
ప్లాటింగ్ అయినది, హెచ్ఎండిఏ ప్లాటింగ్ అన్న 1 acre 20. సార్ ఇప్పుడు మాకు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎక్సెస్ ల్యాండ్ ఉంది అంటున్నారు. మేము ఏమంటామంటే ఇట్లా 83 సర్వేకి సంబంధించిన మా ప్లాట్లు కూడా ఉన్నాయంటే దాన్ని వాళ్ళు చూడరంట. ఈ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కొని కొలిచి 82 సర్వే నంబర్దే కొలుస్తా అంటారు. మేము ఏం చెప్తున్నాం, మా ఏవైతే పత్రాలు ఉన్నాయో మీ మీడియా ముంగటనే పెడతాము, మీరు ఎంఆర్ఓ వాళ్ళని అడగండి. 83, 82 సర్వే ప్రకారంగా మాకు ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మాకు కొలిచి ఇచ్చి మిగతాది మీరు గవర్నమెంట్కి ఇచ్చుకుంటారా మందికి ఇచ్చుకుంటారా మీ ఇష్టం. సార్ ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ నేను పెట్టిన కాంపౌండ్ వాల్ కాదండి. నేను 2011లో మేము ఈ ల్యాండ్